షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ఆ కుమ్మెర గ్రామంలో జరిగిన ఆ పసిపాప గురించి ఒకసారి మాట్లాడిండు. ఒకసారి మీరు కూడా వినండి. పిల్ల చావడానికి ఈ యొక్క గల్లాటకు సంబంధం ఏం లేదు. అది నేచురల్ డెత్ గా మేము ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది కాబట్టి. అన్న శంకర్ గారు, మీరు మాట్లాడిన దాంట్లో మీరు అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందో తెలిసింది. ఆ పాపకు ఆ గల్లాటకు సంబంధం లేదు అని నువ్వు చెప్తున్నావు కదా అన్న. నువ్వు పోయింది ఎక్కడికన్నా దుండగులకు సపోర్ట్ చేయడానికి వెళ్ళారు అన్న. ఒకటి రజకజాతి బిడ్డకు అక్కడ పసిపాప 2 నెలల పసిపాప అక్కడ చనిపోతే ఆ బాధితుల దగ్గర పోయి ఏం జరిగిందో అని తెలుసుకోవాలి. కానీ ఆ నిందితులకు, ఆ రెడ్డి వర్గానికి చెందిన వారికి నువ్వు సపోర్టింగ్ ఉన్నావు. ఇప్పుడు తప్పు చేసిన వారి దగ్గరికి పోతే నాది తప్పు కాదు, నేను తప్పు చేయలే అని చెప్తారు ఎవరైనా. కానీ అక్కడ బాధితులు, అక్కడ 2 నెలల పాపను దూరం చేసుకున్న వాళ్ళ దగ్గర పోతే కదన్నా ఏం జరిగిందో తెలుస్తుంది. నువ్వు తెలిసి మాట్లాడతావా, తెలియక మాట్లాడతావా, నీకు ఎవరన్నా చెప్పి ఇట్లా మాట్లాడు అని పంపించారో తెలియదు. కానీ శంకరన్న, అసలు బాధితులకు అండగా ఉండాలన్నా. చాలామంది రజకులు చాలా సంతోషపడ్డారన్న, మా రజక జాతి బిడ్డ నుంచి ఒక ఎమ్మెల్యే అయిండు అని చెప్పేసి. కానీ నువ్వు ఈరోజు ఆ రజక జాతి బిడ్డకు అండగా లేవంటే రజకులంతా సిగ్గుచేటుగా ఫీల్ అవుతారు. కులానికి అండగా ఉంటామేమో మేము అనుకుంటే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ సర్పంచులకు, పార్టీ రెడ్డి వర్గాలకు సపోర్టింగ్ ఉన్నావన్నా. నువ్వు ఇష్యూ పైన స్పందించకున్నా పర్లేకుండే, కానీ స్పందించి ఎవరైతే దుండగులు, రాక్షసులు, ఆ పసిపాపను చంపిన వాళ్ళు ఉన్నారో వారికి సపోర్ట్ చేసుకుంటున్నావు అన్నాను. ఇప్పటికైనా తప్పేం లేదు, పోయి ఆ బాధితుల దగ్గర పోయి ఏం జరిగిందో కనుక్కో. వీలైతే తక్షణ సాయం చేయి ఏదైనా ఉంటే. అంతే తప్ప నువ్వు రెడ్డి వర్గానికి పసిపాపను తన్ని చంపిన వాళ్ళకు నువ్వు సపోర్టింగ్ ఉంటే చిగ్గుచేటుగా ఉందన్న. నీ పక్కకు ఉన్నాడు కదా ఎంపీ రవి గారు, అతను వెళ్ళి తక్షణ సాయం కింద ఇంత హెల్ప్ చేసిండన్న. పార్టీ పరంగా వెళ్ళలే, అతను ఎంపీ అనుకోలే, మంచి మనసుతోని అతను 1 లక్ష రూపాయలు హెల్ప్ చేసిండన్న. అట్లనే ఉండాలి కదా. నీ మాటల పైన రజక జాతి మొత్తం నీ పైన కోపంగా ఉంది. ఇప్పటికైనా తప్పేం లేదన్నా, పోయి బాధితులను కలువు, ఏం జరిగిందో కనుక్కో అన్న, పరామర్శించన్న. అందరూ చూడాలి, రజక జాతి అందరూ చూడండి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ఎలా మాట్లాడుతున్నారో?